వెల్కమ్ టు నెక్స్ట్ మనీ సొల్యూషన్స్. ఈరోజు మనం వెహికల్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్, సెకండ్ పార్టీ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మరియు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరి. బైక్ అయినా, కార్ అయినా, ఏ వెహికల్ అయినా కనీసం ఒక ఇన్సూరెన్స్ అయినా ఉండాలి. ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్. ఫస్ట్ పార్టీ అంటే వాహనం యజమాని. వాహన యజమానిని ఇన్సూర్డ్ పర్సన్ అని కూడా అంటారు. ఒకవేళ యజమానికి గాయమైనా లేదా వాహనానికి నష్టం జరిగినా ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ కింద ఇన్సూరెన్స్ కంపెనీ ఖర్చులను భరిస్తుంది. సెకండ్ పార్టీ ఇన్సూరెన్స్. సెకండ్ పార్టీ అంటే మనం బీమా చేయించిన ఇన్సూరెన్స్ కంపెనీ. మనం ఏ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటామో ఆ కంపెనీని సెకండ్ పార్టీ అంటారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ అంటే రోడ్డు పైన ఉన్న ఇతర వ్యక్తులు. ఉదాహరణకు మన వాహనం వల్ల మరొకరికి ప్రమాదం జరిగితే వారు థర్డ్ పార్టీ అవుతారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే ఆ వ్యక్తి వైద్య ఖర్చులు, వారి వాహన నష్టం, ఆస్తి నష్టం వంటి వాటిని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద వాహన యజమానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ కింద వాహన యజమాని మరియు ఇతర వ్యక్తులు ఇద్దరికి రక్షణ లభిస్తుంది. ప్రమాదం వలన వైద్య ఖర్చులు, వాహనం లేదా ఆస్తికి నష్టమైన ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఇది అన్ని రకాల కవరేజ్ ఇస్తుంది కాబట్టి కొంచెం ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాహనానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ చేయించే సమయంలో మీ వివరాలు, వాహన వివరాలు సరిగ్గా ఇవ్వాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం విషయానికి వస్తే మీ యొక్క వెహికల్ ఏ కంపెనీకి చెందినది, వెహికల్ మోడల్, ఇంతకుముందు మీరు ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారా మీ వెహికల్కి అనే విషయాలపైన ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ డిసైడ్ అవుతుంది. వెహికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే వెహికల్ ఆర్సీ కాపీ, ప్రీవియస్ ఇన్సూరెన్స్ కాపీ, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఈ డీటెయిల్స్ మీరు మాకు వాట్సాప్ చేయగలిగితే డిజిటల్ విధానంలోనే మనం వెహికల్ ఇన్సూరెన్స్ చేయొచ్చు. ఎలాగో మేము అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి మన దగ్గర మల్టిపుల్ ఆప్షన్లు ఉన్నాయి. వీలైనంత తక్కువ ప్రీమియంకి వెహికల్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేసి ఇస్తాం. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాల్ చేయొచ్చు. దాదాపు 15 సంవత్సరాలు బ్యాంకింగ్ సెక్టార్లో సుదీర్ఘమైన అనుభవం ఉంది మాకు, మా టీంకు. సో లొకేషన్తో సంబంధం లేకుండా మేము ఆల్ ఓవర్ ఇండియా అన్ని రకాల బ్యాంకులతో, ఫైనాన్షియల్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాము. కాబట్టి మేము అందించే ప్రతి ఫైనాన్షియల్ సర్వీసు, లోన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, 100% ట్రాన్స్పరెంట్గా అందిస్తాము. సో మీకు కానీ మీ మిత్రులకు కానీ ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా వచ్చే సమాచారం ఉపయోగపడుతుంది. మరిన్ని ముఖ్యమైన విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.